श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। సో ఫ్రెండ్స్, ఈ వీడియో మాత్రం ఏ మతానికి చెందిందైతే లేదు, అన్ని మతాల వాళ్ళు ఈ వీడియో చూడొచ్చు డెఫినెట్లీ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మన ట్రావెల్ లైఫ్. అందరికీ నమస్తే. ఈరోజు ట్రిప్ వచ్చేసి షిరిడి. సో ముంబై టు షిరిడి పోతున్నాం. సో ఈ వీడియోనైతే షిరిడి కవర్ చేద్దాం, షిరిడి మొత్తం కవర్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వీడియోనైతే సాయిబాబా మీద కొన్ని మాటలు ఉన్నాయి. ఏంటంటే సాయిబాబా ఎవరు, సాయిబాబాకు సాయిబాబా అని పేరు ఎట్లా వచ్చింది, అలాగే ఓం సాయి, జై సాయి, రామ్ సాయి అని అనద్దు అని కొన్ని వీడియోలు ఉన్నాయి. సో ఎందుకు అట్లా అంటున్నారు. అండ్ ఒక 3-4 సంవత్సరాల కింద ఉన్న షిరిడి మీద క్రేజ్ అంతా ఇప్పుడు లేదు. ఆడ 3-4 సంవత్సరాల కింద షిరిడిలో ఉన్నంత రష్ ఇప్పుడు అంతా లేదు, తక్కువ ఇల్లు. హిందువులు బాగా అంటే బాగా సాయిబాబాని నమ్మడం తక్కువ ఇల్లు. సో ఎందుకు ఇల్లు? సో సాయిబాబా మనోడు కాదా? సో ఈ వీడియోలో మొత్తం మనం తెలుసుకుందాం. ఈ వీడియో కొంచెం లెంత్ అవుతుంది. సో లెంత్ అవుతుందని పార్ట్ 1 షిరిడి, పార్ట్ 1 షిరిడి, పార్ట్ 2 అయితే చేద్దాం. సో డెఫినెట్లీ ఈ వీడియోని అయితే ఎగ్జాక్ట్ బాగా నచ్చుతుంది అని నేను అనుకుంటున్నా. అండ్ మంచిగా ఉంటుంది అండ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. సో మిస్ కాకండి. ఇప్పుడైతే వెళ్తున్నాం. సో ఓకే ఫ్రెండ్స్, ఎక్కువ లాగద్దు, డైరెక్ట్ మనం షిరిడీలో వెళ్తాం. సో ఫ్రెండ్స్, చూస్తున్నారుగా సాయిబాబా పల్లకి. ఇది వచ్చేసి పాలకి నివాస్, ముంబై పాలకి నివాస్. ఎట్లా అంటే ముంబై నుంచి చాలా పల్లకీలు వెళ్తాయి. సో సాయిబాబా షిరిడికి. సో అందుకొరకే ఈ పాలకీతో ఎవరైతే వస్తారో వాళ్ళందరూ ఈ పల్లకి నివాస్లో ఉంటారు. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ రీచ్ అయిపోయినాం. సో ద్వారకామాయి కాడ ఉన్నాం. సో ఇప్పుడు రూమ్ తీసుకొని రూమ్ కాడ లగేజ్ పెట్టి అప్పుడు వచ్చి మళ్ళీ ఒకసారి షిరిడి మొత్తం టూర్ వేద్దాం. సో రూమ్ అయితే దొరికింది. అండ్ ద్వారకామాయి జస్ట్ పక్క ఉండే. సో రూమ్ చూపిస్తా. రూము వచ్చేసి 550 రూపాయలు వన్ డే. మేము మార్నింగ్ వరకు మాకు శనిశిగ్నాపూర్ పోయింది. సో 1 నైట్ అండ్ డే. సో రూమ్ అయితే ఎట్లుందో చూపిస్తా. సో ఇది వచ్చేసి షిరిడి ట్రస్ట్ నుంచి క్యాంటీన్, టీ క్యాంటీన్. ఇక్కడ టీ, కాఫీ, మిల్క్ అన్నీ దొరుకుతాయి. అండ్ చాలా తక్కువ ప్రైస్లో ఉంటాయి. చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో ఉంటాయి. నాకైతే ఈ సెంటర్లో 2-3 జాలు ఉన్నాయి. సో అవి అయితే బాగా ఇష్టం. సో మేము ఆల్మోస్ట్ ఎక్కువ ఈయనే టైం స్పెండ్ చేస్తున్నాం. ఈ నైట్ మోడ్. के पास आकर अपने बेटे को लेकर जाने की कृपा करिए। मंदिर परिसर एक 2-3 साल का येलो शर्ट पहने हुआ एक लड़का मिला है, जिन साई भक्तों का हो उन्होंने సో సాయిబాబా ప్రసాద్ ఆలయంకి అయితే వచ్చినాం. సో ఇక్కడనైతే ఫ్రీ భోజనం కూడా ఉంటుంది. అండ్ మనీ పైసలు ఇచ్చి కూడా భోజనం చేసేది ఉంటుంది. సో చూద్దాం మనం ఏది ఎక్కువ లైన్ ఉందో. ఇది ప్రసాదం హాలు. ఫ్రీ లైన్ చూడండి, అసలు లైనే లేదు.
టికెట్ లైన్ చూడండి ఎంత లైన్ ఉంది. సో ఫ్రీ లైన్ భోజనం అంతా బాగుందని అందరికీ తెలుసు. ఇది వచ్చేసి టికెట్ లైన్ 50 రూపీస్ అండ్ 30 రూపీస్. సో మళ్ళీ ఒకసారి అయితే ద్వారకామాయకి అయితే పోదాం. సో ద్వారకామాయ అంటే సాయిబాబాకు చాలా అంటే చాలా ఇష్టం. అక్కడ సాయిబాబాకు ఉండే నివాసం ఉంది కాబట్టి ద్వారకామాయ బాగా నచ్చుతుంది. అండ్ ద్వారకామాయ అంటేనే అర్థం అది 4 ద్వారాలు తెరుచుకున్న ఓపెన్గా ఉండేది. 4 ద్వారాలు ఓపెన్గా ఉండేది అదే ద్వారకామాయి. ఏ కులం మతం లేనిదే ద్వారకామాయ అంటారు. కానీ పైలట్ అంత రష్ అయితే లేదు, ఎంత ఫ్రీ ఉంది. ఒక అప్పట్లోనైతే ద్వారకామాయిలో బాగా అంటే బాగా రష్ ఉంటుండే, బట్ ఇప్పుడు అంతా కనబడతలేదు. బాగా చూడండి అంత తక్కువనే ఉన్నారు. ఒకప్పుడైతే ఇలా అడుగు పెట్టేంత జాగ ఉండకపోతుండే. సో ఇప్పుడు బాగా తక్కువ ఇల్లు, బట్ ఓకే మనమైతే మొక్కుకుందాం. సో ఫ్రెండ్స్, ఈమెనే లక్ష్మీబాయి. సాయిబాబా చనిపోతూ 9 కాయిన్లు ఇచ్చింది చూడు, అది ఈమెకే. అండ్ ఇలాగే ఇక్కడ ఒక బాయ్ కూడా ఉంది. సాయిబాబా ఇదే బాయిలో నీళ్లు తోడుకుంటుండే ఆ లక్ష్మీబాయి ఇంటి ఎదురుగానే. సో ఈ సాయిబాబా ఇక్కడనే నీళ్ళు తోడుతుండే అని, ఈ బాయి నీళ్ళే తాగుతుండే అని. సో ఆమె గుడి వచ్చేసి ఇది. ఆ 9 నాణాలు కూడా ఇంకా అట్లనే ఉన్నాయి, ఆ 9 కాయిన్స్. నేను ఒకసారి జూమ్ చేయడానికి ట్రై చేస్తా, చూడండి. रोकन बाबा సో ఫ్రెండ్స్, ఇదే ఖండోబా మందిర్. సాయిబాబాను పేరు పెట్టి ఆవో సాయి అని పిలిచిన చోటిది. మానసాపతి పంతులు పిలిచిన చోటిది. ఇదే ఖండోబా మందిర్ వచ్చేసి. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ, శుభోదయం, జై శ్రీరామ్. నిన్న నైటే దర్శనం అయింది. దర్శనం కూడా కొంచెం అప్డేట్ అయింది, కొంచెం చేంజ్ అయింది. ఎట్లా అంటే తిరుపతి లెక్క సేమ్ హాల్ లెక్క కూర్చుండబెట్టి ఒక్కొక్క హాల్ని పంపిస్తారు. తిరుపతిలో ఎట్లా పంపిస్తారో సేమ్ అట్లనే అయింది ఇక్కడ షిరిడీలో కూడా. సో దర్శనం అయితే అయింది, కానీ ఇంతకు లెక్క పబ్లిక్ అయితే లేరు, బాగా తక్కువ ఉన్నారు పబ్లిక్ అయితే. అది ఎందుకు ఉన్నారు, పబ్లిక్ ఎందుకు తక్కువ అయ్యో అది నెక్స్ట్ వీడియోలో చెప్తా. అండ్ ఇవాళ దాకా పోయినాం ఖండోబా మందిర్. ఖండోబా మందిర్ అంటే వచ్చేసి మన తెలుగులో మల్లన్న దేవుడు.
రెండోసారి సాయిబాబా. చిన్నప్పుడు ఒకసారి పెద్దగా అయినప్పుడు ఎప్పుడైతే వచ్చిండో అది ఖండోబా మందిర్కే వచ్చిండు సాయిబాబా. అక్కడనే మానసాపతి సాయిబాబాకు సాయి అని పేరు పెట్టి పిలిచిండు. సో మనం నెక్స్ట్ వీడియోలో సాయిబాబాకు సాయి అని పేరు పెట్టి ఎందుకు మానసాపతి పంతులు ఎందుకు పిలిచిండో ఆ పండితుడు మనం తెలుసుకుందాం. సాయి అని ఎందుకు విలువాలి, వేరే పేరు పెట్టి ఎందుకు విలువలేదో తెలుసుకుందాం. అలాగే షిరిడీకి ఇంత మొదలు ఒక 5-6 సంవత్సరాల కింద ఉన్న వైభోగం మాత్రం ఇప్పుడైతే లేదు, బాగా తక్కువైంది. మాకు ఒక 1 అవర్లోనే దర్శనం అయింది. ఓకే, అంత పెద్ద అప్డేట్ చేసి కానీ 1 అవర్లోనే దర్శనం అయింది. అంత రష్ లేరు, పబ్లిక్ లేరు. అండ్ ఈ సీజన్ కాదు అనుకుంటే ఫుల్ సీజన్. మళ్ళీ అది సండే, మేము సాటర్డే అండ్ సండే మేము ఈడే ఉన్నాం. సో ఈ సాయిబాబాకు ఎందుకు ఇంత కొంచెం పేరు తగ్గుతుంది, క్రేజ్ తగ్గుతుంది అనేది మనం డెఫినెట్లీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో అక్కడ మాట్లాడలేకపోయినా, ఎందుకంటే ఆడ సౌండ్ సిస్టమ్ పెట్టులు పాటలు పెడతారు కదా, కొద్దిగా ఆరతి కూడా అవుతుంది మళ్ళీ మనకు. సో అవే అయినా పడతాయి. అండ్ మేమైతే వెళ్ళినాం షిరిడీకి వెళ్ళి శని శిగ్నాపూర్. సో శని శిగ్నాపూర్ కవర్ చేసి నెక్స్ట్ వీడియో మీ అన్ని క్వశ్చన్కి అయితే ఆన్సర్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మాత్రం ఏ మతానికి చెందిందైతే లేదు, అన్ని మతాల వాళ్ళు ఈ వీడియో చూడొచ్చు. డెఫినెట్లీ ఒక నాలెడ్జ్ అనేది దొరుకుతుంది. సో అన్ని మతాల వాళ్ళు ఈ వీడియో చూడండి. ఓకే, జై శ్రీరామ్.